వెల్కమ్ టు శ్రా మీడియా న్యూస్. నా పేరు సంజీవ్. ఈనాటి అప్డేట్ చూద్దాం. ఆధారాలు ఉన్న అవినాష్ను జగన్ కాపాడుతున్నారు అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడారు. వైఎస్ పాలనతో జగన్ పాలనకు పొంతనే లేదన్నారు. భూతద్దం పెట్టి చూసినా ఆ ఆనవాళ్లు కనిపించవని చెప్పారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెప్పిందని, కాల్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్ లావాదేవీలు ఉన్నట్లు పేర్కొందని గుర్తు చేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అతడిని జగన్ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులకు ఓటు వేయొద్దు అంటూ ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు అని, ధరల స్థిరీకరణ అని చెప్పి జగన్ మోసం చేశారు అని, వైఎస్ఆర్ హయాంలో రైతు రారాజు అని, ఇప్పుడు అప్పులేని రైతే లేడు అని, పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం రావడం లేదు అని, డ్రిప్ వేసుకోవడానికి అవకాశం లేకుండా సబ్సిడీలన్నీ ఆపేశారు అని, సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వమే విక్రయిస్తోంది అని, ఇష్టారీతిన అమ్ముతున్నారు అని, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అన్నారు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు కానీ 4.5 ఏళ్లు నిద్రపోయి కేవలం 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అని, జగన్ది హత్య రాజకీయాలు చేసే పాలన అన్నారు. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారు అని, నిందితుడిగా ఉన్న అవినాష్కే మళ్లీ టికెట్ ఇచ్చారు అని, అతడు చట్టసభల్లోకి వెళ్లకూడదు అంటూ అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా అని, న్యాయం కోసం పోరాటం ఓవైపు, హంతకులు మరోవైపు, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి అని కితాబు ఇచ్చారు. హంతకులకు ఓటు వేయొద్దు, వైఎస్ఆర్ బిడ్డను గెలిపించాలని కోరుతున్నా, ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటా అని షర్మిల అన్నారు. వివేకాను చంపి మమ్మల్ని రోడ్ల పాల్చేశారు అంటూ సునీత పేర్కొన్నారు. ఆడది అంటే నారీ శక్తి అని వివేక కుమార్తె సునీత అన్నారు. తమను అలాగే పెంచారని చెప్పారు. షర్మిలతో కలిసి బస్సు యాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. తప్పు అంటే తప్పు అని చెప్పే మనస్తత్వం మాది. వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు. న్యాయం కోసం పోరాడుతున్నాం. ఆయన్ను చంపి మమ్మల్ని రోడ్ల పాల్చేశారు. షర్మిలను ఎంపీగా చూడాలనేది వివేక కోరిక. ప్రజలు భారీ మెజారిటీతో ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని సునీత అన్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. జై హింద్.